మన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీకి ఇచ్చేసారంటారా? అది ష్యూర్ 100%. రేవంత్ రెడ్డి తెలంగాణకు న్యాయం చేసేటట్టు ఏం లేదు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు మనకి సాయంత్రం రేవంత్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉంది. వాళ్ళ చర్చలు ఫలిస్తాయి అనుకుంటున్నారా? వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కూడా సేమ్ ఈక్వల్ ఉంటుంది. ఆయన గురువు, ఆయన శిష్యుడు. గురువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి, రేవంత్ రెడ్డి గారికి. మరి మీకు ఆటో ఎట్టుంది? ప్రాబ్లం ఆటో చాలా ప్రాబ్లం ఉంది సార్. బస్ ఫ్రీ వెయిటింగ్స్ అంది. అసలు డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ వెంకటేష్. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి చర్చలు అయితే ఉంది, మీటింగ్ అయితే ఉంది. ఆ చర్చల్లో ఆంధ్రప్రదేశ్ బకాయిలు గానీ, విభజన హామీలు గానీ ఫలిస్తాయా లేదా మనం అయితే వెళ్ళి పబ్లిక్ ని కూడా అడిగి తెలుసుకుందాము. మీరైతే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మనం అయితే వెళ్ళి పబ్లిక్ ని కూడా ఒకసారి అయితే కనుక్కొని తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు మల్లేష్ యాదవ్. మల్లేష్ యాదవ్ గారు, సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిది, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ ఉంది. వాళ్ళ చర్చలు ఫలిస్తాయి అనుకుంటున్నారా? ఫలిస్తాయి. ఎందుకంటే ఇంత ముందు ఇద్దరు సేమ్ పార్టీలో పనిచేశారు. ఫలిస్తాయి, కంపల్సరీ ఫలిస్తాయి. అంటే ఏపీకి వెళ్లాల్సిన కొన్ని బకాయిలు ఉన్నాయి, కొన్ని వేల కోట్లలో ఉన్నాయి ఏపీకి బకాయిలు వెళ్లాల్సినవి విభజన హామీల్లో. అవి కూడా వెళ్తాయి అంటారా? మరి ఒక 7,000 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. నెక్స్ట్ శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. దాని మీద మన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు పోలీసులు పెట్టించాడు. ఆ వాటర్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయి అంటారా? సాల్వ్ అవుతాయి, దాదాపు సాల్వ్ అవుతాయి. మరి ఇవి సాల్వ్ అయిపోయిన తర్వాత మరి అదర్ పార్టీస్ వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు వరకు అనలేదు, కానీ తర్వాత అనే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఏపీ మన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీకి ఇచ్చేసారంటారా? అది ష్యూర్ 100%. రేవంత్ రెడ్డి తెలంగాణకు న్యాయం చేసేటట్టు ఏం లేడు. రేవంత్ రెడ్డి న్యాయం చేయట్లేదా? టిఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేసింది. టిఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేసింది. ఓకే, ఎందుకు అలా అలాల్సి వచ్చింది? మీరు డెవలప్మెంట్ ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏమి ముందుకేమి వెళ్ళట్లేదు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. అదే టిఆర్ఎస్ వస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూప్ లో ఉండు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఓకే, రేవంత్ రెడ్డి గారు అయితే న్యాయం చేయట్లేదు. మొత్తం ఏపీకే తరలిస్తాడు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనకి సాయంత్రం రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉంది. వాళ్ళ చర్చలు ఫలిస్తాయి అనుకుంటున్నారా? ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇద్దరు ఒక పార్టీ నుంచి వచ్చిన ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే పక్కగా టీడీపీ నుంచి వచ్చిన ఆయన. యాదృచ్ఛికం కావచ్చు, ఆయన యొక్క అదృష్టం కావచ్చు, కాంగ్రెస్ లో లీడర్షిప్ అయింది, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కూడా సేమ్ ఈక్వల్ ఉంటుంది. ఆయన గురువు, ఆయన శిష్యుడు. కాబట్టి 100% అంటే వీళ్ళు అభివృద్ధికరమైనటువంటి చర్చలు అయితే మటుకు ఫలించే అవకాశాలు ఉంటాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కదా రెండు రాష్ట్రాలంటే. ఆ ఉద్దేశంతో అయితే ఫలించే అవకాశాలు ఉంటాయి. ఇంకా మరి ఫ్యూచర్ లో తెలంగాణలో మరి ఏం చేద్దాం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే తెలంగాణలో కూడా మళ్ళా ఈ యొక్క పార్టీని మళ్ళా దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆకాంక్ష కూడా ఉంది. ప్లస్ ముఖ్యమంత్రి కూడా ఈ పార్టీ నుంచి వచ్చిన ఆయన కాంగ్రెస్ లో ఉంది. మరి ఏ చర్చలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. మరి మీరేమో గురు శిష్యులు అంటున్నారు. ఆయన ఎవరు గురువు, ఎవరు శిష్యుడు అయ్యా? ఎవరే గురువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి, రేవంత్ రెడ్డి గారికి. నా గురువు కాదంటారు అంటారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ ఈ రోజున గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. నాటి సీనియర్లను కూడా పక్కన పెట్టి, సీనియర్లు అంటే వాళ్ళ వల్ల ఏం కాదులేండి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ బతికింది ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి కాంగ్రెస్ కూడా మంచిగా అధిష్టానం అనేది మంచి దృష్టి పెట్టింది, ముఖ్యమంత్రిని చేసేసింది. కానీ ఏదైనా కానీ గురువు ఫస్ట్ వచ్చినటువంటి పార్టీని ఎవరు మర్చిపోలేరు. కాంగ్రెస్ లో విచ్ఛిన్నం అయింది, క్షీణించిపోయింది. కాబట్టి టీడీపీ అనేది ఈయన కాంగ్రెస్ లోకి వచ్చారు. టీడీపీ లేదు కాబట్టి టీడీపీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటది, ఎవరికైనా ఉంటది. ఫస్ట్ ఈజ్ బెస్ట్ కదా. అది ఇంకొకటి, ఆంధ్రాకి కొన్ని వేల కోట్లు రావాల్సింది విద్యుత్ బకాయిలు గానీ, లేకపోతే నీటి సమస్య నాగార్జున సాగర్ గానీ, అవన్నీ సఫలం అవుతాయి అంటారా? సఫలం అంటే అన్ని కావండి, ఇంపాసిబుల్ అండి. ఏ రాజకీయ నాయకులు చెప్తారు కదా తప్ప అవి ఇంప్లిమెంటేషన్ చేసేసరికి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ మంది వస్తే మనం చేస్తామంటారు. మీరు చూడదు కాదు, ఎవరు చూడదు కాదు. రాజకీయ నాయకులు పోలీసులని పొలిటీషియన్ నమ్ముతారని చెప్పేసి వసీరాములో డైలాగ్ ఉంది. అలాగనే ఈ డైలాగ్ ఇంప్లిమెంటేషన్ అయితే అయింది. కొన్ని సఫలవంతం అయింది. ఎందుకంటే త్రికరణ శుద్ధిగా ఇప్పుడు ఎందుకంటే కొత్తగా పార్టీలోకి వచ్చాడు కాబట్టి, అయినా కొత్తగా ముఖ్యమంత్రి కూడా అయ్యాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి స్పెషల్ కేర్ తీసుకుంటే మటుకు కొన్ని సఫలవంతం అయితే. పూర్తిగా సఫలవంతం ఏ ఒక్క రాజకీయ నాయకుడి వల్ల ఇంపాసిబుల్ అది. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? లక్ష్మణ్ అన్న. లక్ష్మణ్ గారు, ఇప్పుడు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి, రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉంది. వీళ్ళ చర్చలు ఫలిస్తాయి అనుకుంటున్నాం. చర్చలు అంటే వాళ్ళు ఏ అంశం మీద కానీ చర్చలు ఫలిస్తాయని అనుకుంటున్నాము. మరి మీకు ఆటో ఎట్టుంది? ప్రాబ్లం ఆటో చాలా ప్రాబ్లం ఉంది సార్. బస్ ఫ్రీ వెయిటింగ్స్ అంది. అసలు మాకు ఏదో చేస్తాడు అనుకున్నాము, ఏమి ఇంకా
ఏం చేయట్లేదు, డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇంకా సహాయం ఏం చేయట్లే. ఇంకా ఏంటి, రోడ్డు మీద ట్రాఫిక్లతో కొంచెం టెన్షన్ ఉంది, పోతుంటే ఎక్కడ ఆపుతారా ఎలా అని వాళ్ళతో టెన్షన్ టెన్షన్. పోలీసులతోటి నెక్స్ట్ వచ్చేసి కస్టమర్లు కూడా బస్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు, అసలు ఎక్కట్లేదు ఆటోలు. లేడీస్ అయితే మాక్సిమం ఎక్కట్లేదు సార్, జెంట్సే కొంతమంది ఎక్కుతున్నారు. అంతకుముందు ఎంత సంపాదించేవాళ్ళు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? అంత ముందుకు 1500 2000 దాకా వచ్చేది సార్, ఇప్పుడు 1000 రూపాయలు కూడా రావట్లేదు. మరి ఇప్పుడు మీ ఇంట్లో లేడీస్ కి 2500 ఇస్తున్నారు, స్టార్ట్ చేశారా? అసలు ఎక్కడ సార్, అసలు అది లేనే లేదు, అది పేరుకే ఉంది, ఇంకా స్టార్ట్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ కి కొన్ని వేల కోట్ల విద్యుత్ బకాయిలు కానీ ఉన్నాయి, అవి ఇస్తారంటారా? ఇస్తారంటే వాళ్ళు ఇక మరి మాట్లాడే దాన్ని బట్టి ఉంటది, ఇస్తారా లేకపోతే మాఫీ అవుతుందా ఏందనేది వాళ్ళు ఇక. ఇంకా తర్వాత మళ్ళీ అంటే తర్వాత ఇప్పుడు వీళ్ళు సాల్వ్ చేసిన తర్వాత, చర్చలు అయిపోయిన తర్వాత మా తెలంగాణకు అన్యాయం జరిగిందని కేసీఆర్, మా ఆంధ్రాకి అందరూ అన్యాయం జరిగిందని జగన్ అంటారా? ఖచ్చితంగా అంటారు సార్. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక చిన్న విషయం అయినా లాగేస్తూనే ఉంటారు, రాజకీయం అంటేనే అలా ఉంటది, అలా వెళ్ళిపోతాం. ఇప్పుడు అంత ముందుకైనా గొడవలు అయితేనే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఓకే అనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు చర్చలు ఏమైనా అన్యాయం అంటే ఎక్కువ తక్కువలు రావడం వల్ల నీళ్ళ కాడ ఇప్పుడు కృష్ణా జలాలు ఉన్నాయి, మాకు తక్కువ కామన్ గా జరుగుతూనే ఉంటాయి. అవి బండి పట్టుకున్నారంటే మాకు రోజు కాదు, ఒక నెల కష్టం చేసింది కూడా వెళ్ళిపోతట్టుంది. పోలీసులతోటి భయం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లేడీస్ అయితే మొత్తం ఎక్కట్లేదు బస్ స్టాండ్ కాడ, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసైనా సరే బస్సు ఎక్కుతున్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు సాదిక్. అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ ఉంది సాయంత్రం, వీళ్ళ చర్చలు ఫలిస్తాయి అనుకుంటున్నారా? ఇలా చర్చలు పాలించాలంటే ఢిల్లీ నుంచి ఆర్డర్ వస్తానే పాలిస్తుంది, లేకపోతే పాలించవు అంతే. ఆయన ఇప్పుడు ఏం తీసుకోవాలన్నా ఇప్పుడు ఢిల్లీకి పోయి ఆయన ఇక్కడ చిన్న పని ఏ పని చేయాలన్నా ఢిల్లీ నుంచి వెళ్ళి ఆయనకు ఆర్డర్స్ వస్తేనే ఆయన పని చేస్తాడు, లేకపోతే లేవు కదా. లేకపోతే లేదు, స్వయంగా ఏం చేయలేడు అంటాం. స్వయంగా ఏం చేస్తాడు అన్న, ఇప్పుడు పార్టీ ఏమో ఢిల్లీలో ఉన్నది, ఈయన ఇప్పుడు మన టిఆర్ఎస్ ఉన్నది, ఆయన హెడ్ ఇక్కడ ఉన్నాడు, ఆయన ఏం తీసుకోవాలనుకున్నాడు అనుకో పోతారు, మాట్లాడతారు, తీసుకుంటారు. ఈయన ఇప్పుడు ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ ఢిల్లీ పోవాలి, అక్కడ చర్చించాలి, అక్కడ మాట్లాడాలి, వాళ్ళు ఓకే అంటే ఆ తర్వాత ఈయన ఇక్కడ వచ్చి అమలు చేయాలి. మరి ఓన్లీ తూతు మంత్రంగానే పెట్టుకున్నారు మీటింగ్. ఇక అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళంతా ఒకటే పార్టీ కదా. ఇప్పుడు ఇంతకుముందు ఇద్దరు కలిసే ఉన్నారు, ఆయన పార్టీలో పనిచేసిండు కదా, సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు మనకి తెలుసు. వాళ్ళు మాట్లాడుకొని ఏం చేయాలనుకుని నిర్ణయించుకోవాలంటే మళ్ళీ అక్కడికి పోవాల్సిందే. ఇక అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? హేమంత్. హేమంత్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉంది సాయంత్రం 6 గంటలకి, వాళ్ళ చర్చలు ఫలిస్తాయి అనుకుంటున్నారా? నాకైతే మాక్సిమం వర్కౌట్ అయితే వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే తెలుగుదేశంలో ఉన్నారు కదా, సో వీళ్ళిద్దరు అంటే మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంటది వాళ్ళిద్దరికి, సో మంచిగానే జరుగుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా విభజన హామీలు చాలా పెండింగ్ లో ఉన్నాయి, చాలా మనీ ఏపీకి వెళ్లాల్సినవి ఉన్నాయి, కొన్ని పవర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా జరగాల్సింది, అలా అవన్నీ సాల్వ్ అవుతాయి అనుకుంటారా? అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని ఒక గురువులాగా భావిస్తారు కాబట్టి సాల్వ్ అవుతాయి అని అనుకుంటున్నాను. శ్రీశైలం, మన నాగార్జున సాగర్ ది ఆ ఇష్యూస్ కూడా అవి కూడా అన్ని మాక్సిమం అవుతాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఇష్యూలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ తెలంగాణకు అన్యాయం చేశారు అని చెప్పేసి క్వశ్చన్స్ రైజ్ చేస్తారా అంటారు? అనొచ్చు కూడా కొన్నిటి వరకు, అంటే ఆల్రెడీ ఇది విభజన జరిగింది కదా, వీటి వల్లే కొన్ని ఇష్యూస్ వస్తాయి, కొన్ని సాల్వ్ అవుతాయి. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? బాబు. బాబు గారు, సాయంత్రం రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు మీటింగ్ ఉంది, వాళ్ళ చర్చలు ఫలిస్తాయి అనుకుంటున్నారా? అనుకుంటున్నాను, అంటే ఫలిస్తాయి అనుకుంటున్నాను. ఫలిస్తాయి అనుకుంటున్నారా? అంటే ఏపీకి కొన్ని వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది, విద్యుత్ బకాయిలు కానీ లేకపోతే ఇంకో మన శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వాటర్ కానీ జగన్మోహన్ రెడ్డి పోలీసులు పంపించి అప్పుడు ఇచ్చేసారు, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారా? 75% సాల్వ్ అయితే అనుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసరాజు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారికి సాయంత్రం చర్చలు ఉన్నాయి, వాళ్ళ చర్చలు ఫలిస్తాయి అంటారా? ఫలిస్తాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నీటి వివాదం కానీ నాగార్జున సాగర్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి కొన్ని వేల కోట్లు రావాలని విద్యుత్ బకాయిలు ఉన్నాయి, అవి ఫలిస్తాయి అంటారు? ఫలిస్తాయంటే తొందరగా అది వీళ్ళు చర్చించుకుని చేస్తే ఫలిస్తాయి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? ఎడ్లవల్లి గోపి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారిది మీటింగ్ ఉంది సాయంత్రం, వాళ్ళ చర్చలు ఫలిస్తాయి అనుకుంటున్నారా? అంటే డిపెండ్స్ ఆన్ డిమాండ్స్ అన్న, 100% ఫలిస్తాయి అని అనుకుంటున్నాం. చూసారు కదండి, వాళ్ళ చర్చలతో మొదలు పెట్టాము, వీళ్ళ సమస్యలతో అయితే ముగిసింది, ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మీరు కొంచెం పట్టించుకోండి, ఎన్నోసార్లు మేము వీడియోలు తీసి చూపించాం, మేము వీడియోలు తీసి చూపిస్తున్నాము, అంత మించి ఇంకేం జరగట్లేదు పబ్లిక్ లో కూడా. ఒకసారి మీరు ఏదైనా కన్సర్న్ చూపించి న్యాయం చేస్తే బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారికి కూడా వీళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, వీళ్ళ బాధ సాల్వ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.